హాయ్ ఫ్రెండ్స్, మేము చేస్తున్నాం ఇవాళ మినప వడ అండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా మనం ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఇలా చేసుకోండి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా బియ్యం, కొద్దిగా జీలకర్ర, తగినంత కరివేపాకు, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈ 2 కప్స్ మినపప్పు అండి. 2 కప్స్కు 1 కప్పు బియ్యం పోసుకోవాలి. ఇవి బాగా కడుక్కొచ్చుకుందామండి. ఇవి నీట్గా కడుక్కున్నాం కదండి. వాటర్ పోసి ఒక 5 అవర్స్ 6 అవర్స్ నాననిద్దామండి. ఇదిగోండి, ఒక 6 అవర్స్ అయ్యాయి కదా. ఇదిగోండి, ఇలాంటి చినిగిపోతుంది కదా, మెత్తగా నానాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి. కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కొంచెం మెత్తగా వేసుకుందామండి. గట్టిగానే వేసుకోవాలి, మరి జబ్బుగా వేసుకోవద్దు. పిండి కొంచెం గట్టిగా ఉంటేనే వడ అనేది చాలా మంచిగా వచ్చేస్తుందండి. మిక్సీకి వేసుకున్నప్పుడు చూడండి, ఇంత మెత్తగా అయింది ఇక పిండి. ఇలా ఉంటే చాలండి. ఇంత గట్టిగా ఉంటే చాలు, వడ అనేది మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని మొత్తం పిండి అలాగే వేసుకుందామండి. పిండి మొత్తం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, ఉప్పు మిక్సీలో వేసుకుంటేనే మొత్తం కలుస్తుందని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం పిండి ఇలాగే మిక్సీకి వేసుకుందామండి. ఇదిగోండి, పిండి మొత్తం ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా, ఇలా ఉంటే చాలండి. ఇదిగోండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, మధ్య మధ్యలో ఇలా నవ్వులుతుంటే తగులుతుంటే వేరే లెవెల్ ఉంటుందండి. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా వేసుకోండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా వేసుకొని ట్రై చేయండి ఒకసారి, మళ్ళీ చేసుకుంటారండి. ఇలా ఇవి మొత్తం బాగా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకుందామండి. ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి, చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ కూడా చేయండి. చూడండి, ఇలా బాగా కలుపుకుందామండి మొత్తం. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇదిగోండి, ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా వడ వేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. వడ వేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, పిండి ఉంది కదండి. మనం పిండి చెయ్యికి అతుక్కోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ ఇలా అద్దుకొని పిండి ఇలా వేసుకుంటాం కదా అని ఇలా తగినంత తీసుకొని ఇలా మధ్యలో బొక్క పెట్టండి. ఇదిగోండి, ఇలా వేసేస్తే అంతే అండి, సింపుల్. ఇలా తడి అద్దుకున్నారనుకోండి, అది వడ అనేది ఈజీగా పడిపోతుందండి ఆయిల్లో. ఇక ఇంతే అండి, సింపుల్. అన్నీ అలాగే వేసుకుందామండి. ఇదిగోండి, అన్నీ వేసుకున్నాము కదా. ఇక రెడ్గా అవుతున్నాయి కదా. ఇదిగోండి, అవుతున్నాయి కదా. ఇప్పుడు తిప్పేసుకుందామండి. ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్ తిప్పేసుకుందామండి. అలాగే అన్నీ తిప్పేసుకొని అవతల సైడ్ కూడా అలాగే కాలనిద్దామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి, రెడ్గా కాలేయి కదా. ఇప్పుడు ఇంతే అండి, తీసుకుందాం, బయటికి తీసుకుందాం. అన్నీ అలాగే తీసుకుందామండి.
ఇదిగోండి ఇంతే అండి వడ రెడీ. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కానీ ఇలా చిన్న చిన్నగా వేసుకుంటేనే లోపల పిండి అనేది బాగా కాలుతుందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదండి. నోట్లో వేసుకొని ఇలా నవ్వులేమనుకోండి కర్ర కర్ర అనుకుంటుందండి. సూపర్గా ఉంది అండి. మధ్య మధ్యలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ తగులుతున్నాయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంతమంది దీన్ని చిల్లి గారె అని కూడా అంటారండి. మనం తెలంగాణలో మాత్రం వడ అని మాత్రం అంటామండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వడ రెడీ.